అంటే దేనికోసం పనిచేయాలి? నువ్వు బాగా తెలివిమంతుడు కదా, నీకు బాగా తెలివి ఉంది కదా. ఎస్ఐబి అంటే ఏంది? ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి? మావోయిస్టుల కోసం పనిచేయాలి, మావోయిస్టుల కదలికల విషయంలో పనిచేయాలి. కానీ ఎంతమంది పోలీసులు ఎస్ఐబిలో ఉండి నీ ప్రభుత్వం రాకముందు ఎంతమంది బలిదానం అయిపోయారు ఇవాళ నక్సల చేతిలో. నువ్వు వచ్చినాక ఏం చేసినావు? నీ సుట్టమైన ప్రభాకరం వాటికొచ్చి ఎస్ఐబిఐ ఆఫీసర్ చేసినావు, పదవీ విరమణ పొందినాక కూడా ఆఫీసర్ చేసినావు. ఎందుకోసం చేసినావు నువ్వు? నీకు బాగా తెలుసు కదా ఇంటెలిజెన్స్ మీద. నీ ప్రభుత్వంలో చేసిన ఇంటెలిజెన్స్ ఏం పనిచేసింది చెప్పరాదు? ఏం చేసింది? రాజకీయ నాయకుల ఫోన్లు విన్నారు, భార్యాభర్తల ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు, సిబ్బంది ఫోన్ విన్నారు, ఇంటర్ వర్కర్స్ ఫోన్ విన్నారు, అందరు ఫోన్లు విన్నారు. వ్యాపారస్తుల ఫోన్లని బ్లాక్ మెయిల్ చేసి పైసలు చంపారు. సినిమా యాక్టర్స్ ఫోన్ని బ్లాక్ మెయిల్ చేసిర్రు, అందరు తెలిసిందే. అది ఇది ఇంటెలిజెన్స్ పనిచేసేది. మరి నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ ఇటువంటి ఇంటెలిజెన్స్ కాదు, నీ తెలిసిన ఇంటెలిజెన్స్, నువ్వు పనిచేయించుకున్న ఇంటెలిజెన్స్ గిది. నీకు నాకున్న తేడా నీకు అది తెలుసు, నాకు ఇది తెలుసు. నీకు బాగా తెలుసు కదా. చెప్పు మరి ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది చెప్పు. ఏడవైనాయి పైసలు, రికవరీ చేసిన పైసలు ఏడవైనాయి, ఎంత పట్టుకున్నారు, ఎంత రికవరీ చేసారు? నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దుబాయ్ అది కర్ణాటక ఎలక్షన్ పైసలు ఇస్తేవి పోయి, బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి, ఢిల్లీ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి కాంగ్రెస్ వాళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చినా నీకు పైసలు అంటున్నా. కాంగ్రెస్ వచ్చినావు, ఈత పాటకి ఇచ్చినావు. బెంగాల్ పోయి మీ అయ్య పైసలు వేయలేదా? ప్రమాణం చేయమని చెప్పి మీ అయ్యను. బెంగాల్ పోయి మమతా బెనర్జీ గారికి మీ అయ్య పోయి పైసలు ఇవ్వలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడే పోయి మీ అయ్యబడి పోతే మీ అయ్యను మమతా బెనర్జీ గుర్తుపట్టలే, మీ అయ్యను బయట ఉంచింది మమతా బెనర్జీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడిని లోపల తీసుకుపోయింది. మీ అయ్య ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడు. ఇది వాస్తవం కాదా? ముంబైలో పోయి పైసలు లేదా ఎలక్షన్లకు? ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు అమానీతులు చెప్పేది. నీ బండారం అంతా పరిపడతా అన్నీ ఉన్నాయి. వ్యక్తిగతంగా పోవద్దు, అటువంటి క్యారెక్టర్ అది కాదు, ఇది మంచిది కాదు అని మాత్రమే సంస్కారం అనేది అడ్డం వస్తుంది. కాబట్టి నేను దూరం ఉన్నా. చెప్పు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి నేను చెప్పినా, మరి నువ్వు చెప్పు. నీ ఎస్ఐబి ఏం చేసింది చెప్పు. రాజకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, దానికి సమాధానం చెప్పు. బాగుండి ఇచ్చిన సమాధానం చెప్పు. దానికి నేను ఇప్పించినా, మా పార్టీ నాయకులు ఇప్పించిరా? సిగ్గుండాల మా కార్యకర్తల గన్ని కేసులు పెట్టినావు, నా మీద కేసులు పెట్టినావు, మా నాయకుల మీద కేసులు పెట్టినావు, జైల్లో పంపినావు. నువ్వు ఎలా మాట్లాడేది? సంజయ్ గారు, మీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతల మీద ఎలాంటి కేసులు నమోదు? ఎందుకంటే మీ దగ్గర ఉన్న చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ. కేసులు మేము చేయరాదు. టెలికామ్ యాక్ట్ మీ చేతిలో ఉంటుంది. ఏదున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఇలా అందుకే ఏమంటున్నాం, దయచేసి ఇవి కేంద్రం అదిలో సిబిఐ ఎంక్వైరీకి మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందిస్తలేదు కాబట్టి హైకోర్టులో కూడా కేసు వేసినాం మేము. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గతంలో కూడా కేసు వేయించిండు. ఏది? హైకోర్టులో కేసు నడుస్తున్నది. మేము స్వయంగా సిబిఐ రావాలి, ఈడీ రావాలంటే ఎప్పటికొద్దు. అంటే మీరే చెప్తున్నారు మమతా బెనర్జీకి డబ్బులు ఇచ్చారని చెప్పేసి, కర్ణాటక డబ్బులు ఇచ్చారు, ఢిల్లీ అన్ని ఆధారాలు ఇది కాదు అని చెప్పని చెప్పు. అన్ని ఆధారాలప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదు కదా. పైసలు ఇచ్చినప్పుడు చూసి ఇస్తారా? ఇక పైసలు తీసుకొని ఇస్తారా? కాదు, పైసలు ఇయ్యంగా కొన్ని పైసలతో తీసిస్తారా? ఇస్తారా? నేను ఇస్తున్న పైసలు అని చెప్పండి. ఇయ్యలేని చెప్పండి, ప్రమాణం చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ అరికట్టడం కేంద్ర ప్రభుత్వం విఫలమైన భావించవచ్చు. ఎందుకంటే మీ చేతిలో ఉంటాయి టెలికామ్ యాక్ట్ అంతా కూడా. మీరు నా ఎస్ఐబి మళ్ళీ చెప్తున్నా, ఎస్ఐబి అనేది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది. కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన సింపథైజర్స్ పేరుతోని వీళ్ళు లిస్టు పంపారు. వీళ్ళు మావోయిస్టు సింపథైజర్స్ అని చెప్పి లిస్టు పంపారు. అప్పుడు కేంద్రం ఏం చేసింది? మేము అట్లా ఇవ్వరాదు, అసలు దీనికి ఈ ప్రభాకర్ ఎవరు అని టెలికాం డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేసింది. ఎవరిని? రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభాకర్ వెంటనే ఐజీ అని తప్పుడు నివేదిక పంపింది. మరి కేంద్ర ప్రభుత్వము అప్పుడు సహకరించదనుకో ఏమంటారు? అప్పుడు
మావోయిస్టులు ఉన్నా కూడా మేము లిస్టు పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అనేది ఎవరంటారు? వీళ్ళంటారు కదా. అంటే గంత సమాచారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉందా? ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ మావోయిస్టులు లేదని అన్న నమ్మకం మీద నడుస్తుంది ప్రభుత్వం. అన్నిటి మీద కూర్చుంటే ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం నడవదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోదు. ఇలా మేము బడ్జెట్ ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వము దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయిస్తుందా? అంటే ఒకటి చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ? జోక్యం చేసుకునే చెప్పండి, సందర్భాలు ఒక సంగతి ఒకటి మావోయిస్టులు కావచ్చు, లేదా ఉగ్రవాదులు కావచ్చు. అంటే అన్న రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఏ కేంద్ర ప్రభుత్వం రాదు. అది బీజేపీ ప్రభుత్వం కానీ ట్రాపింగ్ వ్యవహారం అది. ఎక్కడ వేసారు? మామూలుగా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయా? ఆడ కూడా టెర్రరిస్టు భావాజాలం, టెర్రరిస్టుకు సంబంధించి కూటమి జరుగుతుంది కావచ్చు. ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయా చెప్తున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎక్కడైనా ఆరోపిస్తున్నాయా బీజేపీ మీద? అంటే ఒకటి మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ అని చాలా సార్లు చెప్పారు. కనీసం 3-4 ఏళ్ళు అవుతుంది. అప్పటికి కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, మీకు అర్థమవుతలేదు. వీళ్ళు ఏం చేశారు? మావోయిస్టు సింపథైజర్స్ అని చెప్పి లిస్ట్ పంపించారు డిపార్ట్మెంట్ లా. వీళ్ళకి ఇదని తెలుస్తుందా? దాన్ని మళ్ళీ బయటికి లీక్ చేస్తారా? ఒక నిమిషం చెప్తాను. సంజయ్ గారి పేరు టెర్రర్ డిపార్ట్మెంట్ ఏం తెలుస్తుందా? నేను ఎంపీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనకు క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు. ఫలానా సంపత్ గారిది, ఫలానా సంజయ్ గారిది అన్ని పెట్టిన పేర్లు అన్ని ఇంటర్నెట్ ఇచ్చి చేసుకుంటారా? బయట లీక్ చేసే అవకాశం ఉండదు. ఈ రహస్యంగా ఉంచాల్సి వస్తుంది. ఇప్పుడే కేంద్ర హోంమంత్రి అయిన తర్వాత విషయం తెలుసు. అంటే నాకు కూడా ఏం తెలిసింది? క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు. ఏంటంటే ఒక నమ్మకం, విశ్వాసాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. అటువంటి నమ్మక విశ్వాసాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దోకా ఇచ్చింది, ద్రోహం చేసింది. ఏం చేసింది దాన్ని? ఏం చేసింది అది? ఇప్పుడు ప్రవీణ్ రావు పార్లమెంట్ కన్నారు, ప్రవీణ్ రావు అని రాస్తారు, మధు అని రాస్తారు, రమేష్ అని రాస్తారు. ఏం చేస్తారు వాళ్ళకు? నమ్మకం ఎవరి మీద? వాళ్ళకు డిపార్ట్మెంట్ నాకు ఇప్పుడు తెలిసింది కదా. ప్రివిలేజ్ అంటే దానికి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కోర్టులో ఏమవుతుంది? సిబిఐ ఎంక్వైరీ అయినాక ఏమవుతుంది? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరు ఫోన్ ట్యాప్ చేసారు ఏంటనేది సమగ్ర నివేదిక వస్తుంది. లేకుంటే సిట్ వాళ్ళు నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చినాక దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. మాకు నిన్న క్లియర్గా డీటెయిల్ రిపోర్ట్ చూపెట్టిన వాళ్ళు. ఇంకా మీరు నమ్మరు, ఇద్దరు ఇక పేర్లు చెప్పదు కానీ ఇద్దరు నాయకుల అంచెలకు సంబంధించి మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్ కూడా ఉన్నది. వాళ్ళు డిలీట్ కాలే అది. అంటే వీళ్ళకి ఎంత నీచులు అంటే వీళ్ళు ఈ 24 గంటలకు అదే పనిగా అది పెట్టుకొని చిన్నపిల్లలు పాట అంటారు కదా, వాళ్ళకి ఇదే పని. ఆ ప్రణీత్ రావటానికి ఈ రాధాకృష్ణకి అదే పనిగా, వేరే పని లేదు. ఇక ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ అరెస్ట్ కాబోతారా? మీకు నమ్మకం ఉందా? సిట్టు పైన నమ్మకం లేదు. అధికారుల మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ అంటున్నాం. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే హైకోర్టు టీఎస్పీఎస్సీ పేపరు విచారణ జరిపిన హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి వచ్చింది. ఆ జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకు ఉందా? లేనప్పుడు విచారణలో కూటం టైం పాస్. పెద్ద బండిల్స్ తీసుకెళ్లారు. ఆ పెద్ద బండిల్స్ లో ఏముంది? దాని పేరే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అడుగుతా ఏం చెప్తాను? ఒకటేనా కేటీఆర్ అరెస్ట్ చేయాలని సంజయ్ గారు డిమాండ్ చేస్తున్నారా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో? విచారణ త్వరితగతిన చేయాలి, మీతో కాదు. సిబిఐకి ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిన్న ఆధారాలు చూపెట్టినారు, అనేక ఆధారాలు చూపెట్టారు. చాలా మంది ఇప్పటికే విచారణ జరిపారు. దాదాపు 6,000 మంది దాకా 6,000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అక్కడ వాళ్ళు చూపెట్టారు, రికార్డు చూపెట్టారు, అన్ని ఆధారాలు చూపెట్టారు. చూపెట్టకుండా ఇంకా చర్యలు తీసుకుంటారు. ఎందుకు నమ్మకం లేదు వీళ్ళ మీద అంటే గతంలో ఇంతమంది చెప్పిన విద్యుత్ కొనుగోళ్ల విషయంలో నివేదిక వచ్చినా కూడా ఇంతవరకు దాన్ని అసెంబ్లీ చర్చ లేదు, దానికి చర్యలు లేవు. ఫార్ములా కేసు సంబంధించి కూడా కోర్టు డైరెక్షన్ ఉన్నప్పుడు కూడా కనీసం ఇంతవరకు అరెస్ట్ లేదు, నాకు చర్యలు లేవు. ఇట్లా అనేక కేసులు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. కాబట్టి వెంటనే సిబిఐకి ఇస్తే సిబిఐ త్వరితగత విచారణ జరుగుతుంది, చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అందరు చేశారు. పిలవాలని నేను అంటున్నా.
ఇప్పుడు కవితకి చెప్పింది పిలవాలని అంటున్నా. మరి ఇప్పుడు హరీష్ రావు గారికి ప్రమాణం చేయమని చెప్పండి, అది కాలేదని చెప్పండి, చెప్పండి. సరే, గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ టెక్నాలజీ మీద ఫోన్ వాడేదాని మీద అవగాహన లేని వ్యక్తి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో జనరల్ నార్మల్ కాల్ చేసే పరిస్థితి లేదు. ఏంటంటే కేసీఆర్ ఇంటుండట అన్నారు. కేసీఆర్ అన్ని ఫోన్లు వింటాడట. ఇది కామన్ అయిపోయింది. మీ మీడియా మిత్రులు ఎవరైనా మీ యజమానితో మాట్లాడినప్పుడు కానీ కెమెరామెన్లు రిపోర్టర్లు కెమెరామెన్తో మాట్లాడినప్పుడు నార్మల్ కాల్ మాట్లాడారా మీరు చెప్పండి నాకు. ఇది ఒక మహారాష్ట్ర ఒక లీడర్ పేరు లీడర్ వచ్చాడు, ఆయన డబ్బా ఫోన్ పట్టుకున్నాడు. ఈ డబ్బా ఫోన్ ఎందుకంటే అన్నా కేసీఆర్ డేంజరే అన్నాడు. ఈ డబ్బా ఇది ఇలా వాట్స్కి ఇది మన ఏముండదు, వాట్సాప్ సిగ్నల్ గిన్నెలు ఏముండదు, నెట్ అది ఉండదు. కాబట్టి ఈ నెంబర్ తెలియదు. మా భార్యకు ఫోన్ ఇచ్చినా, మా భార్యకు డబ్బా ఫోన్ ఇచ్చినా, నేను డబ్బా ఫోన్ తీసుకున్నా. ఈ నెంబర్ బయట 3 ఫోన్లు నాకు. ఈ డబ్బా ఫోన్ ఓన్లీ మా భార్యకే ఫోన్ చేస్తా. మా భార్య డబ్బా ఫోన్ ఓన్లీ నాకే ఇస్తుంది. అంటే గంత భయానక. అప్పుడు ధన్యవాదాలు. లాస్ట్ ఓకే సార్, ధన్యవాదాలు. కేటీఆర్